హామీల అమలు ఇంకెప్పుడు అంటూ రాష్ట్రంలోని జనమంతా రేవంత్ సర్కార్ను నిలదీస్తున్నారు. పొంతనలేని మాటలతో ఇంకెన్ని రోజులు కాలం గడుపుతారని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ పాలనపై జనంలో ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో ఒకసారి వారి మాటల్లోనే విందాం. 420 హామీలు ఇచ్చి ఈరోజు తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచేసాడు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి అన్నాడు, అలాగే తులం బంగారు అన్నాడు. ఈరోజు తులం బంగారు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. మొన్న ఒక మంత్రిగా మాట్లాడిన తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీ సాక్షిగా రుణమాఫీ లేదు అని చెప్పిండు. అదేవిధంగా ఈ 420 హామీలు ఒక్కటి కూడా నెరవేరలేదు. 6 గ్యారంటీలు గారు కదా, 6 గ్యారంటీ కూడా ఇప్పటి వరకు సక్సెస్ లేని ముఖ్యమంత్రి ఎవరు అంటే అది తెలంగాణ రేవంత్ రెడ్డి గారు. మాకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 2,000 గతి అయింది. మేము ఎట్లా బతకాలా, ఏం కథ? నువ్వు ఎందుకు చెప్పినావు ఆ మాట? ఇస్తాని ముందు చెప్పకుండా ఉంటే మాకు ఆశ ఉండకుండా కదా, మరి ఎట్లా బతకాలా? 4,000 ఇస్తా అని చెప్తే 3,000 అన్న ఇవ్వాలి కదా మాకు. ఇప్పుడు ముసలోళ్ళకి 4,000 చేస్తా అని చెప్పి నువ్వు ఓటు గెలిచి ఇప్పుడు రైతు పన్ను రాలే, 2,000 పోయి 4,000 ఇస్తా అంటే 4,000 రాలే, 3,000 అన్న ఇవ్వాలి కదా. మేము ఎట్లా బతకలే? మేమేమన్నా కూలి చేస్తామా? మరి ఎట్లా ఉండం చూడు బాగా. రుణమాఫీ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం అనుకుంటా 2,08,000 ఉంది. అయితే 2 లక్షల వరకు మాఫీ చేస్తామని ఇంతవరకు మాఫ్ కాలేదు. ఇది మాఫ్ కోసం రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని ఇట్లే అవుతుంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు అల్లంపూర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు 2 లక్షల వరకు మాఫ్ చేస్తామన్నాడు. ఇంతవరకు మాఫ్ కాలేదు. 6 గ్యారెంటీలు అన్నారు కానీ ఇందులో 6 గ్యారెంటీలు వస్తుందన్న గ్యారెంటీ కూడా నమ్మకం కోల్పోతుంది. కాబట్టి రుణమాఫీ మెయిన్ ఇంపార్టెంట్. రుణమాఫీ ఒకరికి చేసి ఒకరు చేయకుండా ఉంటే మిగతా రైతులు ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చింది. కాబట్టి ఈ 6 గ్యారెంటీ అమలు చేయాలని కోరుతున్నాం. గత ప్రభుత్వ హయాంలో వరి కోతలు స్టార్ట్ అవుతున్నాయనే 10 రోజుల ముందే ఐకేపీ సెంటర్లు పెట్టి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చి రైతులను ఆదుకునేవారు. ఇప్పటికీ ఈ 4 రోజుల మట్టి వాన ముసురులు ఒక దగ్గర వడగల్ల వాన అని చెప్పి రైతులు భయపడుతూ పచ్చిగా ఒడ్లు కోసుకొని ధాన్యాన్ని తోలుతా ఉంటే అమ్ముకోవడానికి మద్దతు ధర లేకపోయే. ఇంతవరకు ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల మీద దృష్టి పెట్టకపోయే. ఏమిటి మా పరిస్థితి? ఈ మిల్లర్లకి, దళారులకి మేము వాళ్ళు ఏ రేటు అడిగితే ఆ రేటు అమ్ముకునే పరిస్థితికి, దుస్థితికి మేము దిగజారిపోయినాము. గత ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వంలో రైతులకు పూర్తి అన్యాయం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుని దళారీ చేతుల్లో మోసపోయే విధంగా చేస్తూ రైతుని గరీబులను చేసి పారేసి రైతులకు పూర్తి వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే దిగిపోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి రాష్ట్ర ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది. అరచేతిలో వైకుంఠం చూపించే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఆనాడు 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క హామీని కూడా నెరవేర్చడం లేదంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నమ్మిచ్చి మోసం చేసింది. రైతుల గొంతు కోసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పక తప్పదు. ఈ రోజు మనం చూస్తున్నాం, రుణమాఫీ ఫెయిల్, రైతు బీమా ఫెయిల్. ఏ రంగంలో తీసుకున్నా గానీ ఇవాళ పింఛన్లు 4,000 ఇస్తాడు, అది మోసమే. ఇవాళ వడ్లకు, అన్ని అడ్లకు 500 బోనస్ ఇస్తాడు, మరో సన్న అడ్లన్నాడు, అది మోసమే, అది దగనే. మరి మహిళలకు 2,500 ఇస్తాడు, అది దగనే. ఇటువంటి ఏ వాగ్దానం చేసినా, ఏ పని చేసినా కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం పార్టీ. ప్రజలను నమ్మించి గొంతు కోసిన పార్టీ ఏది అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల ఉసురు తలిగిపోతారు, రైతుల ఉసురు తలిగిపోతారు. ఎక్కడ చూసినా ఇప్పుడు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మరి సొసైటీలకు కానీ బ్యాంకులకు వెళ్తే మీ రుణమాఫీ కాలేదని చెప్తున్నారు. అటేమో ప్రభుత్వం వేదికల మీద ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ మరి అలా జ్ఞానం ఉండే, జ్ఞానం లేకనా మేము రుణమాఫీ చేసినామని చెప్పడం జరుగుతుంది. మరి ఎంతో మంది రైతుల ఉసురు తీసిన పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని మళ్లీ కూడా కలలు కూడా కాంగ్రెస్ పార్టీని ఊహించుకునే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేకుండా అయింది. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలే ఉన్నాయి. 420 హామీలు అంటే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అమలు చేసుడు కాదు, నాయకులే 420గా మనం భావించవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వచ్చిన వద్ద మరి 6 గ్యారంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు అని రైతులు చాలా ఖండిస్తున్నారు. ఏదైతే రైతు బంధు ఇస్తున్నావు, రైతు బంధు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు, రుణమాఫీ చేస్తున్నావు, రుణమాఫీ చేయలేవు. మొత్తం అన్ని 1-2 చేసినావు, మొత్తం
అన్ని సాము చారణమందం చేసి బారణమందం దొబ్బి తిన్నావు. మరి ఏమన్నా అంటే మళ్ళీ నేను మొత్తము మాఫీ చేసిన, నేను రైతు బంధు ఇచ్చిన, రైతు బీమా ఇచ్చిన, అవన్నీ ఇప్పటి కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా మరి తులం బంగారం ఇస్తా అన్నాడు, 1,00,000 రూపాయలు ఇస్తా తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికి ఎందుకు ఇవ్వడం లేదు? అది నోరు కాదు మోరా. ఎందుకు చెప్పడం? ఓట్ల గురించి చెప్పి సీఎం చీటెక్కడం ఇదా? ప్రజలను అట్టడుగు అందరిని కూడా మోసం చేసి గద్దెనెక్కింది. 420 హామీలతో అన్ని చేస్తామని చెప్తే ప్రజలు ఆశపడి ఓట్లేసారు. అయ్యో ఇస్తాడేమో అని ఆశ ఉంటుంది కదా, ఓట్లేసిర్రు. ఓట్లేసిన తెల్లారి నుండే హామీలన్నీ అమలు చేయకుండా రైతులకైతే చాలా మోసం. కాపులోని విషయం అయితేనేమి ఎవరికి మాపి కాలేదు, రైతు బంధు అయితేనేమి ఎవరికి రాలేదు. ఏ రైతు బంధు ఇచ్చి తనకు ఆ మూల ఈ మూల ఎట్లయితే డబ్బులు తక్కబడతాయని ఉద్దేశంతో 2 ఎకరాలు 1 ఎకరము అర్ధెకరం అనుకుంటా మోసపూరిత హామీలు ఇచ్చేసి మరి రైతులకు కరెంట్ అయితేనేమి ఇలా పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఊర్లకు పోతే బిక్కమని ఏడుస్తా ఉన్నారు. పంటలు ఎండిపోతున్నాయి, కరెంటు చక్కగా లేదు, లో వోల్టేజ్ సమస్య, మోటార్లు కాలిపోతున్నాయి. రైతులకైతే విపరీతమైన ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాపులోన్లు అయితేనేమి 2 లక్షల రుణమాఫీ అని చెప్పిండు. ఆ 2 లక్షల రుణమాఫీ కాదు, కొందరికి 50,000 అయినాయి, కొందరికి కాలేవు. ఈ గ్రామంలోకి పోతే ఒక 10% మందికి కూడా మాఫీ కాలేదు. ఆ మాఫీ చేసేంత వరకు నీకు గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలను తిరగనివ్వం, రైతులను తయారున్నారు, అస్తే చూస్తాం దెబ్బ అని చెప్పేసి ఆలోచన మీద ఉన్నారు. మొన్నటి ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్పిండ్రు. ఇంకా బుద్ధి చెప్పే రోజు బుద్ధి చెప్పే కాలం వస్తా ఉన్నది.